హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ న్యూస్. ఈరోజు నేను మీ ముందుకు తెచ్చే టాపిక్ ఏంటంటే చేతబడి. ఎస్, అసలు చేతబడి నిజమా కాదా అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా నేను మీకు చేతబడి చెప్పబోయే ముందు ఒక ప్రశ్న మిమ్మల్ని నేను వేస్తున్నాను. అసలు దెయ్యాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి అనేవాళ్ళు, లేవు అనేవాళ్ళు మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే మీ జీవితంలో ఏదైనా జరిగిన సంఘటన ఉంది అంటే అది మాకు షేర్ చేయండి. ఇక అసలు విషయంలోకి వెళ్తే చేతబడి అనేది చాలా భయంకరమైన వికృతమైన ఒక పని లాంటిది అని అందరూ చెప్తూ ఉంటారు. ఇది కనుక మనుషుల మీద ప్రయోగిస్తే ఖచ్చితంగా వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉందని చాలామంది చెప్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఇది జరిగిందని కూడా మనకి తెలుసు. కానీ అసలు నిజమా అబద్ధమా అనేది నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. అసలు ఈ చేతబడి అనేది ఎలా చేస్తారంటే, చేతబడి చేసే వ్యక్తి ముందుగా అతనికి 4-5 వస్తువులతో అవసరం ఉంటుంది. అవేంటంటే, ఎవరైతే చేతబడికి గురవుతాడో అతని యొక్క గుడ్డ అంటే అతను వేసుకున్న బట్టల్లోంచి చిన్న ముక్కని అతను ఫస్ట్ తెచ్చుకుంటాడు. తర్వాత అతను నడిచిన అంటే అతను చెప్పులు లేకుండా నడిచిన పాదం కింద మట్టిని కొంత తీసుకొని వస్తాడు. అలాగే ఇంకోటి ఏంటంటే, అతని తలక ఉన్న వెంట్రుకల్ని తీసుకొని వస్తాడు. ముందుగా తీసుకున్న ఆ మట్టిని బియ్యం పిండిలో బాగా కలిపి ఒక బొమ్మలా చేస్తాడు. బొమ్మలా చేసిన తర్వాత ఆ బొమ్మకి తెచ్చిన గుడ్డని ఆ బొమ్మకి చుడతాడు. తరువాత ఆ యొక్క ఎంట్రుకల్ని ఆ బొమ్మకు పెడతాడు. ఈ ప్రయోగం అంతా అతను ఎప్పుడు చేస్తాడంటే, కేవలం అమావాస్య అర్ధరాత్రి నాడు, అది శ్మశానంలో కానీ ఎవరు తిరగని ప్రదేశంలో చేస్తేనే ఈ ప్రయోగం ఫలిస్తుందని చెప్తూ ఉంటారు. అట్లా బొమ్మని తయారు చేసిన తర్వాత అతను కొన్ని నిమ్మకాయలు అలాగే కొన్ని ఎముకలు ముగ్గు వేసి ఆ ముగ్గులోకి భయంకరమైన శక్తిని వశపరుచుకొని ఆ శక్తులన్నీ మంత్రాల రూపంలో వాటిలో ప్రయోగిస్తాడు. ఈ మొత్తం చేసింది మొత్తం ఒక మూటలో కట్టి ఈ మూటని తీసుకెళ్ళి అతని ఇంటి దగ్గర పూడ్చిపెడతాడట. పూడ్చిపెట్టిన తర్వాత ఆ మూటలో యొక్క శుద్ర శక్తులు వీటన్నిటిని ఆ మనిషిలోని బలాన్ని మొత్తం బలహీనంగా చేసేసి అతను బాగా క్షీణించిపోయేలాగా చేసి అతన్ని చనిపోయేలాగా చేస్తుందట. ఇది మన పెద్దలు చెప్పే అసలు చేతబడి కథ. ఇప్పుడు నేను మీకు రియల్గా చెప్పేది ఏంటంటే, సపోజ్ 2 మనుషులు కొట్టుకుంటారు. ఒకడు బలవంతుడు, ఒకడు బలహీనుడు. బలహీనుడు కొట్టలేక బలవంతుడిని నీ ఎంత చూస్తారా అని చెప్పి అతన్ని బెదిరిస్తాడు. ఇంకో మాట, ఆ బలహీనుడు వెళ్తా నేను ఈరోజు నీకు చేతబడి చేపిస్తా అని చెప్పి బెదిరించి వెళ్తాడు. వెంటనే ఆ బలవంతుడు భయపడి వీడు నిజంగానే చేతబడి చేయిస్తాడని అనుక్షణం భయపడుతూనే ఉంటాడు. ఇట్లా భయపడుతున్న ఆ వ్యక్తి ఎప్పుడో ఒకసారి అతనికి జ్వరమో లేదా ఇంకోటో వచ్చి బాగా క్షీణించిపోయినప్పుడు నన్ను చేతబడి చేశారు అని చెప్పి అతను ఇంకా భయపడి చనిపోయే ప్రమాదం ఉంది. ఇది సైన్స్ చెప్పే విషయం. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, చేతబడి నిజమా, సైన్స్ నిజమా? ఇది ఫ్రెండ్స్ ఈ వారం నేను మీ ముందుకు తెచ్చిన టాపిక్. అసలు చేతబడులు జరుగుతున్నాయా లేదా? మీ ఊర్లో ఎక్కడైనా చేసినట్లు మీకు కనిపించిందా? లేకపోతే మీకు ఏమన్నా జరిగిందా? మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ నేను ఈరోజు మీ ముందుకు తెచ్చిన టాపిక్. నెక్స్ట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్.